36 రాజకీయ హత్యలు జరిగాయంటున్న వైఎస్ జగన్ హోంమంత్రిగా తనకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఎలిగేషన్స్ లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ 45 రోజుల్లో దగ్గర 300లకు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టి తల్లి, కాదని మేము అంటలేదే. 36 అనే సంఖ్య చెప్పిన తర్వాత, సుమారుగా 307 కేసులని చెప్పిన తర్వాత, విధ్వంసకరమైన కేసులు చెప్పిన దాని తర్వాత బయట పెట్టుకొని ఉంటాం. ఆ తొందర ఎందుకు సుందరవదన? ఢిల్లీ వెళ్తున్నాం కదా, ధర్నాగా చేస్తున్నాం కదా ఢిల్లీలో. అప్పుడే మొత్తం అన్ని సుప్తాగా బయట పెడతాం. హోంమంత్రి అవకాశం ఇస్తే హోంమంత్రి కూడా చెబుతాం. నీకెందుకు చెబుతాం?